కార్యకర్తను కూడా నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించడం ఒక గొప్ప వ్యక్తి మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే మా ఎమ్మెల్యే జనుగంట పద్మావతి గారికి, ఆలూరు సాంబశివారెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన సామాన్య కార్యకర్తను. నన్ను కూడా ఒక నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించడం అంటే చాలా గొప్ప విషయమని నేను తెలియజేస్తున్నాను. అలాగే నా మీద ఇంత పెద్ద బాధ్యత ఉంచడం గొప్పగా భావించి కష్టపడి నియోజకవర్గానికి పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అణగారిన వర్గాలను ఉన్నత స్థాయిలో చూడాలని ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కలలు కన్నారు. ఈరోజు ఆ కళలను మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిజం చేసి చూపిస్తున్నారు. మేము పవర్లోకి వచ్చినప్పటి నుంచి కూడా చాలా కష్టాలు చూసామంటే ఈ నియోజకవర్గంలో చిన్న చిన్న పనులు సాధించుకోవాలంటే ఎన్నో కష్టాలు అనేది చూసాము. ఎందుకంటే గతంలో ఎమ్మెల్యేగా కుర్చీలో కూర్చున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎలా డెవలప్ అవ్వాలని చూసుకున్నారు, కానీ నియోజకవర్గాన్ని ఎలా డెవలప్ అవ్వాలని చూడలేదు. కాబట్టి ఎన్నో కష్టాలు ఈరోజు మేము ప్రజల కోసం చేయాలంటే కష్టాలు అనేది చూసాము. కానీ ఈరోజు ఒక ఫ్రీ పాత్ అనేది చేశాము. తప్పకుండా వీరాంజనేయులు అదే బాటలో నడుస్తాడు అనుకుంటా ఉన్నాము. మరి నా తమ్ముడు అందరికి కూడా మంచి చేస్తాడని అనుకుంటున్నాము. తప్పకుండా వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, గతంలో వాళ్ళు ఎలా పోరాడారు టీడీపీతో అనేది చూసాం కాబట్టి చెప్తా ఉన్నాను. వీళ్ళు తప్పకుండా మన కాన్స్టిట్యున్సీ బాగుపడడానికి గట్టిగా నిలబడతారనే నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను. అలాగే ఈరోజు మళ్ళీ ఏదో ఒక టైంలో ఒకవేళ వీరాంజనేయులు కూడా నాకు అంటే చేయలేని పరిస్థితి ఏదన్నా వచ్చి ఒకవేళ మన నీళ్లు సాధించుకోవడంలోనో ఇంకోటి ఏదన్నా మన నియోజకవర్గానికి ఇంకేదన్నా ఎవరైనా కానీ అడ్డు వచ్చినప్పుడు తప్పకుండా నేను ఆ రోజు లైవ్లోకి వచ్చి ప్రజల పక్షాన నిలబడి మన వీరాంజనేయులకు సపోర్ట్గా నిలబడి మన ప్రజలకు మంచి చేసే విధంగా నేను పోరాడతాను. నా మాట నమ్మి ఈరోజు మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. వీరాంజనేయుల్ని నన్నెంత మెజారిటీతో గెలిపించారో అంతకన్నా ఎక్కువ మెజారిటీ ఇచ్చి గెలిపించాలా. జగనన్నకి తోడుగా మేమందరం ఉన్నాము. ఈ నియోజకవర్గ అక్క చెల్లెళ్ళందరూ ఉన్నారని, అవ్వ తాతలు కూడా జగనన్న వెంటే ఉన్నారని ప్రతి ఒక్కళ్ళు కూడా నిరూపించే ఒక రోజు వచ్చింది. అలాగే ఈరోజు అదే ఉద్దేశంతో ఈరోజు జగనన్న నిలబెట్టిన మన వీరాంజనేయులు కూడా గెలిపించాలని కోరుతా ఉన్నాను. నెక్స్ట్ ఎలక్షన్స్లో మన ఎమ్మెల్యే క్యాండిడేట్ సింగళమల తరపున వీరాంజనేయులు తప్పకుండా ఈయనని గెలిపించే బాధ్యత మనందరి మీద ఉంది. అందరం కూడా తీసుకుని మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి చేయాలా. నెక్స్ట్ అలాగే మనకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేసుకోవడానికి కూడా నేను అంతే గట్టిగా కూడా ప్రయత్నిస్తాను. మేమందరం కూడా వీరాంజనేయులు అందరం ఒక టీం లాగా, నా తమ్ముడు మేమందరం కూడా ఒక టీం లాగా పనిచేస్తాము. తప్పకుండా మన నియోజకవర్గం నెక్స్ట్ చెప్పుకోవాలి. పలానోళ్ళు వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గం ఈరోజు ఎన్ని చెరువులు లోకలైజేషన్ అయినాయి, ఎన్ని రోడ్లు బండి, ఇవన్నీ ఎట్లా జరిగింది.